ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ వాక్య భాగంలో దేవుని మాటను దేవదూతలు కలిసి పాట పాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. నిత్యము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఎల్లప్పుడూ మహిమయే. యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా శరాపులు మహాదూతలు 6 రెక్కలు గలవిగా 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 పాదములు కప్పుకొని, 2 ఎగురుచు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నట్లు చెప్పబడింది. దేవునికి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో పరలోకంలో మహిమయే, కానీ భూమి మీద ఆయనకిష్టులైన మనుష్యులకు మాత్రమే సమాధానము. ఒక మాటలో మిమ్మును ఆలోచింపచేయాలని ఆశిస్తున్నాను. ఒక పరీక్షా పత్రంలో ప్రశ్నకు విద్యార్థి రాసిన జవాబు ఖచ్చితమైనదైతే ఆ పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్ తప్పకుండా పూర్తి మార్కులు వేస్తారు. కానీ విద్యార్థి వ్రాసిన జవాబుకు ఆ టీచర్కు సంతృప్తి కలుగచేయకపోతే సగము లేదా అంతకంటే తక్కువ మార్కులు వేస్తారు, లేదా కొట్టివేయడం, ఆ జవాబును కొట్టివేయడం జరుగుతుంది. అలాగే భూమి మీద జీవించే మానవాళి సృష్టికర్త అయిన దేవునికి ఇష్టలుగా జీవించకపోతే వారు దేవునిని ఎరిగిన వారైనా ఎరుగని వారైనా వారికి భూమి మీద సమాధానము ఉండదు అని మనం గుర్తించాలి, సరిచేసుకోవాలి. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనంలో కయీనుతో దేవుడే నేరుగా మాట్లాడుతున్నారు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అనెను. అందుకు కారణం ఆయనకు ఇష్టమైన రీతిగా అర్పణను కయీను ఇయ్యలేదు. తమ్ముని గూర్చి ప్రశ్నించగా దేవునిపై విధేయత లేకుండా సమాధానం చెప్పక, నా తమ్మునికి నేను కావలివాడనా అని తమ్ముని చంపిన, హత్య చేసిన కయీనుకు భూమి మీద సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించి చెప్పండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 33-34 వచనాల్లో యరొబాము అను రాజు చాలా దుర్మార్గుడుగా జీవిస్తూ దానిని విడిచిపెట్టకపోగా సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులనుగా నియమించి తనకిష్టులైన దుర్మార్గులను యాజకులనుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులనుగా నియమిస్తాడు. ఈ కారణమే యరొబాము సంతతి వారు భూమి మీద ఉండకుండా నశింపచేయునట్లుగా ఇది వారికి పాప కారణమయ్యను అని చెప్పబడింది. యరొబాము దేవునికి విరోధముగా జీవించిన దుర్మార్గము, తన క్రియలు తన పిల్లలకు భూమి మీద సమాధానముగా జీవించకుండా కారణమయ్యాయి. రాజులు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం 14వ వచనంలో అహాబు యెజెబెలు యొక్క చెడు జీవితము, వారి యొక్క తప్పుడు ఆలోచనలు, నిర్ణయాల వలన పేదవాడైన నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నటకు తప్పుడు సాక్ష్యాలు కుదిర్చి నాబోతు రాజును దేవుని దూషించాడని లేని సాక్ష్యాలు పుట్టించి రాళ్లతో కొట్టి యెజెబెలు చంపిస్తుంది. అహాబు భార్య ఈ పాపం ఊరకనే పోలేదు. ఆ దేశంలో అహాబు యెజెబెలు పరిపాలిస్తూ ఉండగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము మంచు పడకుండా పోయాయి అని మనం గమనించాం కదా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద
నీళ్లు ప్రవహింపచేయువాడు అని దేవుని గూర్చి చెప్పబడినను, కరువుకు కారణం రాజు యొక్క క్రూరమైన, యెజెబెలు యొక్క, అహాబు యొక్క క్రూరమైన నడవడిక కాదా? ఇదే చరిత్రలో ఏలియాకు ఆకలికి ఆహారము, దాహమునకు నీళ్లు కరువులో అందించిన సారేపతు విధవరాలి కుటుంబంలో చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె ఇంటిలో తరగని ఆహారం, నూనెను మనం గమనిస్తాం. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం అంటే ఇదే కదా. కయీను లాంటి, యెరోబాము లాంటి, అహాబు, యెజెబెలు లాంటి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపము నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండును అని 109వ కీర్తన 15వ వచనంలో మనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అని 112వ కీర్తనలో మనం ధ్యానిస్తాం. ఎస్తేరు గ్రంథంలో యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించుచు రాజుకు ఏ కీడు అపాయము రాకుండా చూచుకుంటూ యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉన్నాడు అని ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. అలాగే దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటూ ఎవరికి తలవంచక దేవుణ్ణే ఘనపరుచుచూ ఉండగా హామాను ఉరి స్తంభము చేయించి మొర్దెకైని చంపచూచి యూదులనందరినీ నాశనము చేయచూచిన హామానుకు భూమి మీద నెమ్మదుంటుందా? తన భార్య జెరెషు యూదుడైన మొర్దెకైతో నీకు అధికార నష్టమే కలుగుతుంది, నీకు అతని మీద జయము కలుగదు, అతని చేత తప్పకుండా చెడిపోతావు అని చెబుతుంది. అన్నట్లే హామాను కుట్ర, ఉరికంబము రాజైన అహష్వేరోషుకు తెలిసిపోతుంది. ఆ ఉరికంబం మీదే హామానును ఉరి తీయిస్తాడు రాజు. అవును, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది. మొర్దెకై అలాగే కలిగింది. మొర్దెకై అలాగే సమాధానాన్ని అనుభవించాడు. మనమును ఆయనకిష్టులముగా జీవిస్తూ ఈ భూమి మీద దేవుని సమాధానము మనము సమృద్ధిగా పొందుకొందుము గాక. పరలోక శాంతిని, సమాధానాన్ని పొందుకొందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆమెన్.